नेल्लोर में पुलिस ने तलाशी मुहिम चलाई। इस मौके पर पुलिस ने मोटरसाइकिलों और दीगर गाड़ियों की जांच की। मुनासिब दस्तावेजात ना रखने वाले 25 मोटरसाइकिलों और दीगर गाड़ियों को जब्त कर लिया। इस मौके पर रूरल डीएसपी जी श्रीनिवास राव ने मोटरसाइकिल चलाने के दौरान हेलमेट का इस्तेमाल करने और ट्रैफिक के कानून पर अमल करने पर जोर दिया। उन्होंने कहा कि जराइम की रोकथाम के लिए ये तलाशी मुहिम अंजाम दी गई है। రీసెంట్గా మన గుంటూరు రేంజ్ ఐజీ గారు త్రిపాఠి సారు మన నెల్లూరు జిల్లాలో ఉన్న పోలీస్ అధికారులను ఉద్దేశించి మీటింగ్ పెట్టడం జరిగింది. దానిలో భాగంగా మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లాలో నేరాలను నియంత్రించే భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కాలనీస్ లో క్రైమ్ ప్రోన్ ఏరియాస్ లోను ఆర్డనెన్స్ సెర్చ్ కండక్ట్ చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది. మా అడిషనల్ ఎస్పీ సౌజన్య గారి ఆధ్వర్యంలో ఈరోజు మన రూరల్ సబ్ డివిజన్ సంబంధించిన ఇన్స్పెక్టర్లు కోవూరు సిఐ గారు సుధాకర్ రెడ్డి, పొదలకూరు సిఐ గారు కృష్ణారెడ్డి, కృష్ణపట్నం పోర్ట్ సిఐ గారు రవినాయక్ గారు, అలానే వెంకటాచలం సిఐ గారు సుబ్బారావు గారు, ఎస్ఐలు అందరూ ఈరోజు సిబ్బందితోటి మన స్టౌబిడి కాలనీలో ఆర్డనెన్స్ సెర్చ్ కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా సుమారు ఒక 25 టూ వీలర్లు, ఆటోలు, వాహనాల్ని గుర్తింపు రికార్డు లేకుండా ఉన్న వాటిని సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా జిల్లా ఎస్పీ గారు అజితా వేజన్న గారి ఆధ్వర్యంలో జిల్లాలో నేరాలను నియంత్రించాలనే ఉద్దేశంతో క్రైమ్ కంట్రోల్। आज सुबह रंगारेड्डी जिले के मौकिला इलाके में एक सड़क हादसा पेश आया। इस हादसे में 4 तालिब इल्मों की मौत हुई जो कार में मौकिला से हैदराबाद आ रहे थे। उनकी कार मिर्जागुड़ा के करीब एक दरख्त से टकरा गई। हलाक होने वाले तलबा का ताल्लुक ICFAI यूनिवर्सिटी से बताया गया है, जबकि इस हादसे में एक तालिबा जख्मी हो गई है जिसको इलाज के लिए अस्पताल मुंतकिल कर दिया गया। पुलिस ने इस मामले में ज़ाब्ता कार्रवाई करते हुए केस दर्ज कर लिया और तहकीकात जारी है। మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి అందాజా 1 గంటల సమయంలో ఒక యాక్సిడెంట్ మిర్జాగూడ మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలోని మిర్జాగూడ జంక్షన్కి దగ్గరలో ఒక ఫ్యాటల్ యాక్సిడెంట్ జరిగినట్టుగా మాకు సమాచారం వచ్చింది 100 డయల్ ద్వారా. ఇమీడియట్గా మన పెట్రోల్ మొబైల్ అక్కడికి 2-3 నిమిషాల్లో రీచ్ కావడం జరిగింది. అక్కడ కొంతమంది పబ్లిక్ కూడా గుమిగూడి ఉన్నారు. ఇమీడియట్గా అక్కడ చూస్తే దాంట్లో కారు రోడ్డు పక్కన ఉన్నటువంటి ఒక చెట్టుకి కొంచెం వేగంగా వచ్చి గుద్దినట్టుగా మనకు అక్కడ సీను కనపడుతున్నది. దాంట్లో చూస్తే ఒక 4 పర్సన్స్ బాయ్స్ ఉన్నారు, ఒక గర్ల్ ఉన్నది. ఆ అమ్మాయి ఇమీడియట్గా అక్కడ ఉన్న వాళ్ళు బయటికి తీయడం జరిగింది. అమ్మాయి సర్వైవ్ అయి ఉన్నది. ఇమీడియట్గా మనం 108 కాల్ చేయడం వల్ల 108 అక్కడికి రావడం జరిగింది. ఆ 108లో అమ్మాయిని మన గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. మిగతా ఏదైతే 4 చనిపోయినటువంటి వారి మృతదేహాలని వెహికల్ బాగా డ్యామేజ్ అయ్యి దగ్గర క్రష్ కావడం వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉండే. దాన్ని మా వాళ్ళు అంతా కూడా స్టాఫ్ వేరే వెహికల్ సాయంతో బయటికి తీసి వాటిని మృతదేహాలను బయటికి తీయడం జరిగింది. తర్వాత అక్కడి నుంచి వాటన్నిటిని కూడా మనం చేవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రికి మార్చరికి తరలించడం జరిగింది. వీళ్ళంతా కూడా IBS ICFAI యూనివర్సిటీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్. అందులో 4 ఉన్నారు. ఒకరేమో ఇక్కడ మన NJIT కాలేజ్ సంబంధించిన స్టూడెంట్ ఒకతను ఉన్నాడు. దాంట్లో టోటల్ 5 మెంబర్స్ ఉన్నారు. ఎవరైతే ఇందులో డ్రైవింగ్ చేసిన వ్యక్తి సుమిత్ అని ఉన్నాడో అతని బర్త్డే ఉండడం వల్ల దానికి సంబంధించి వాళ్ళ ఫ్రెండ్ వేరే ఫ్రెండ్ వాళ్ళతో పాటు ఉంటే అతన్ని మోకిలలో NCD విల్లాస్ దగ్గర డ్రాప్ చేసి రిటర్న్ వెళ్తున్న సందర్భంలో ఇది అయినట్టుగా ఉన్నది. ఇది ప్రమాదానికి ప్రధానమైన కారణం వేగంగా వెహికల్ వెళ్ళడం వల్ల జరిగినట్టుగా తెలుసు. आंध्र प्रदेश में सर्दी ने गैर मामूली शिद्दत इख्तियार कर ली है। अल्लूरी, सीताराम, राजू जिले के इलाकों में रात दर्जे हरारत 1.2 डिग्री सेल्सियस रिकॉर्ड किया गया, जिससे पहाड़ी और कबायली इलाकों में शदीद सर्द लहर फैल गई है। सर्द मौसम के बाइस मुकामी लोगों की रोज़मर्रा ज़िंदगी मुतासिर हो रही है, जबकि इंतज़ामिया ने कम दर्जे हरारत को देखते हुए एहतियाती इक़दाम बढ़ा दिए हैं। महकमा मौसमियात के मुताबिक आइंदा दिनों में भी सर्दी की शिद्दत बरकरार रहने का इम्कान है।
बेंगलुरु, जो मुल्क का आईटी हब कहलाता है, शदीद ट्रैफिक जाम के मसले से भी दो चार है। ऐसे में एक निजी स्कूल ने तलबा की सहूलत के लिए एक अनोखा और काबिल सताइश कदम उठाया है। तवील ट्रैफिक जाम में फंसे बच्चों की मुश्किलात को देखते हुए स्कूल बसों में बायो टॉयलेट नस्ब किए गए हैं। स्कूल इंतजामिया के मुताबिक ये मुल्क में अपनी नौयत का पहला इक़दाम है जिसे तलबा और वालिदीन दोनों की जानिब से सराहा जा रहा है। बेंगलुरु भारत का आईटी मरकज अपने शदीद ट्रैफिक जाम और भीड़ के लिए जाना जाता है। इसके जवाब में एक निजी स्कूल ने ट्रैफिक जाम में फंसे तलबा की मदद के लिए स्कूल की बसों में बायो टॉयलेट लगवाए हैं। You know, some of our buses travel 2 hours, 2.5 hours longer every day, every trip. So, which means students feel a lot of discomfort. You know, there's a sense of stress in them, anxiety, especially if they're stuck in traffic. So, the very fact knowing that there is a toilet makes them feel relaxed to just sit and be without any stress, and just makes them feel that, you know, there is a safe place for them to go to, and they don't need to worry about asking the driver to stop the bus somewhere and ask them to go to some restaurant or somewhere where they don't even know how it is. कोई भी बस मैन्युफैक्चरिंग कंपनी बिल्ट इन बायो टॉयलेट्स की पेशकश नहीं कर रही थी, इसलिए स्कूल इंतजामिया ने इन्हें इंस्टॉल करने के लिए एक तजुर्बेकार फैब्रिकेटर का इंतखाब किया। टीम को बायो टॉयलेट लगाने में तकरीबन 10 दिन लगे। हर बायो टॉयलेट की कीमत तकरीबन 5 लाख रुपए है। अब तक 2 लंबी दूरी के स्कूल बसों में बायो टॉयलेट्स लगाए गए हैं। मजीद 10 बसों में नस्ब करने का काम जारी है। Understanding the traffic situation that we're facing these days, it's become very difficult to commute. The journey that used to take, I've been here for almost 16 years in the school. So initially the journey would take me 45 minutes to reach home, but now it takes me 2.5 hours. So knowing that, you know, obviously it's very difficult to find washrooms, you know, in the area or around, which hygiene issues are also a concern. This initiative is extremely useful, not just for kids alone, but for adults as well. बायो टॉयलेट्स के तनसीब से पहले बसों में नशिस्तों की तादाद 35 थी, जो अब कम करके 31 कर दी गई है। बायो टॉयलेट्स टैंक को हर 6 माह में एक बार साफ करने की जरूरत पड़ती है। तवील फासले के सफर के लिए तलबा ने इस इक़दाम का खैर मकदम किया। इनका कहना है कि इससे रोजमर्रा के सफर के दौरान पेश आने वाली मुश्किलात में नुमाया कमी आई है। Very convenient because we don't go through any anxiety, and it's like it's a safer ride and more free to use. It's usually a 1 hour 45-minute drive, but it goes up to 2.5 hours sometimes due to the traffic. It usually takes about 1.5 hours to reach the school, and if there's traffic, maybe 2 hours. So it's really, the bio toilet is really convenient because usually we have to search for spots and you can't hold it for a long time. So it makes us feel like it's a safe space and that you don't really need to hold it for a long time. स्कूल के अहदेदारों को उम्मीद है कि ये मुनफरिद इक़दाम न सिर्फ बेंगलुरु बल्कि मुल्क के दीगर रियासतों को भी मुतासिर करेगा। ब्यूरो रिपोर्ट, मुंसिफ टीवी। तमिलनाडु के दारुल हुकूमत चेन्नई में वज़ीर आला M.K. स्टालिन ने पोंगल के मौके पर रियासती हुकूमत की पोंगल गिफ्ट हैम्पर स्कीम का इफ्तिताह किया। इस स्कीम के तहत रियासत भर के अवाम को त्यौहार के मौके पर ज़रूरी अशियाए खुर्द व नोश पर मुश्तमिल गिफ्ट हैम्पर फराहम किए जाएंगे। हुकूमत का कहना है कि इस इक़दाम का मकसद पोंगल की खुशियों में हर तबके को शामिल करना और माशी तौर पर कमज़ोर तबके को राहत पहुँचाना है। वज़ीर आला ने इस मौके पर कहा कि ये स्कीम त्यौहार के जज्बे को मजबूत बनाने के साथ साथ अवामी फलाह के अज़म की अक्कासी करती। अमेरिका के सॉल्ट लेक सिटी में फायरिंग का एक अफसोसनाक वाक़या पेश आया है। एक चर्च की पार्किंग में अचानक हुई फायरिंग के नतीजे में 2 अफराद हलाक जबकि मुतादिद दिगर ज़ख्मी हो गए। वाक़े के बाद इलाके में खौफ व हरास फैल गया। पुलिस और इमरजेंसी सर्विसेज फौरी तौर पर मौके पर पहुंच गई। ज़ख्मियों को करीबी अस्पताल मुंतकिल किया गया है, जबकि हुक्काम ने वाक़े की तहक़ीक़ात शुरू कर दी है और सिक्योरिटी सख्त कर दी गई है।
अमेरिकी सदर डोनाल्ड ट्रंप ने रूसी तेल की खरीदारी के मामले पर चीन, भारत और ब्राज़ील को निशाना बनाने वाले एक अहम बिल को मंजूरी दे दी है। ये बिल अमेरिकी सेंटर लैंड से ग्राहम और सेंटर रिचर्ड की जानिब से तैयार किया गया है, जिसके तहत अमेरिकी इंतज़ामिया को उन ममालिक पर टैरिफ और सेकेंडरी पाबंदियां आयद करने का इख्तियार हासिल होगा जो रूस से तेल, गैस और दीगर बरामदी अशिया खरीदते हैं। इस कानून का मकसद रूस की फौजी कार्रवाइयों के लिए माली वसाइल को महदूद करना बताया जा रहा है। बिल की मंजूरी के बाद आलमी सतह पर तवन्नाई की सियासत और बैनुल-अक़वामी ताल्लुकात में नई कशीदगी के इम्कानात पर बहस तेज हो गई है, ख़ास तौर पर उन ममालिक के लिए जो रूस के साथ तवन्नाई के शोबे में बड़े तिजारती ताल्लुकात रखते हैं। कोलंबिया में अवाम सड़कों पर निकल आए हैं। सदर गुस्टावो पेट्रो को अमेरिकी सदर ट्रंप की जानिब से दी गई धमकियों के खिलाफ दारुल हुकूमत बोगोटा और मेडेलिन में बड़े पैमाने पर रैलियां निकाली गई। मुजाहिरीन ने इन धमकियों को कोलंबिया के खुद मुख्तारी में मुदाखलत करार देते हुए सख्त नारेबाजी की और अपनी हुकूमत के साथ एकजहती का इजहार किया। रैलियों के दौरान अवाम ने कौमी वक़ार के तहफ़्फ़ुज़ और बैरूनी दबाव के खिलाफ मुत्तहिद रहने का पैगाम दिया। जम्मू कश्मीर के ज़िला सांबा में सिक्योरिटी के कड़े इंतजाम किए गए हैं। कठुआ में सिक्योरिटी फोर्सेस और दहशतगर्दों के दरमियान जारी मुकाबले के पेश नज़र पुलिस और दीगर हिफाजती इदारे चौकस हो गए हैं। वज़ीर दाखिला अमित शाह के मुतवक्के दौरे को मद्देनज़र रखते हुए मुतादिद चेक पोस्टें कायम की गई हैं और ख़ास तौर पर रियासत के बाहर से आने वाली गाड़ियों की सख्त जाँच की जा रही है। सिक्योरिटी इदारों ने अवाम से एहतियात बरतने की भी अपील की है।